ఏపీలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపారు అన్న దానికి సంబంధించిన పల్స్ కనిపెట్టడానికి పెద్ద పెద్ద సెఫాలజిస్టులు కూడా ఈసారి కింద మీద పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరికి పట్టన అంతు చిక్కలేదు పల్స్, ప్రజలు ఎటువైపు ఉన్నారు అన్నది. సర్వే సంస్థలు కూడా చాలా గందరగోళానికి గురయ్యాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అయితే తెలుగుదేశం పార్టీ గెలుపును ముందస్తుగా క్లెయిమ్ చేసుకోవడంలో తెలుగుదేశం పార్టీ మాత్రం చాలా యాక్టివ్ లీడ్ తీసుకుంది. మేమే గెలిచేస్తున్నామన్న ఒక వాతావరణాన్ని అయితే సృష్టించింది. భారీగా పోలింగ్ శాతం పెరిగింది కాబట్టి జనరల్గానే ఇదంతా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది, అప్పుడే ఇలా ఈ స్థాయిలో పోలింగ్ నమోదవుతుంది అని తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తొలి 2-3 రోజులు కాస్త ఆత్మరక్షణ ధోరణిలోనే కనిపించింది. ఏంటి నిజమేనా అని. అయితే ఇప్పుడు వైసీపీలో చాలామంది నాయకులతో మాట్లాడితే గ్రామ స్థాయి నాయకుల నుంచి నియోజకవర్గ స్థాయి నాయకుల వరకు వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళలో ఒక ధీమా అయితే ఇప్పుడు స్పష్టంగా స్థిరపడింది. లేదు, ఒక అద్భుతం జరగబోతోంది అన్న ఒక ధీమా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అన్న స్లోగన్ ఏదో కార్యకర్తల్లో ఉత్సాహం నింపడానికి చేసింది కాదు, జగన్మోహన్ రెడ్డి లెక్కలు కరెక్టే అన్నది ఇప్పుడు వైసీపీ నేతల ధీమా. జగన్మోహన్ రెడ్డి పథకాలను కావచ్చు, వివిధ వ్యవహారాలని కావచ్చు, అన్ని ప్రాంతాలు రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఇలా భేదం లేకుండా అన్ని ప్రాంతాలకు కులం మతం ఏదీ తేడా లేకుండా పార్టీ చూడకుండా ప్రతి ఇంటికి చేర్చారు. ఇప్పుడు అవన్నీ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా అధికారాన్ని కట్టబెట్టబోతున్నాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ యాక్టివ్గా తొలి రోజుల్లోనే ప్రచారం మొదలుపెట్టడంతో కాస్త సంయమనం పాటించిన వైసీపీ నాయకులంతా గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి నివేదికలు తెప్పించుకొని ఎలా జరిగింది, అసలు పోలింగ్ సరళి ఎలా ఉంది, ఎవరు ఎటువైపు మొగ్గు చూపారు అన్న దానిపైన పూర్తి స్థాయిలో బేరేజ్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్పష్టంగా ధీమాతోనైతే ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. పల్లెలు పోటెత్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అన్నది వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. వృద్ధులు, మహిళలు ఈ రెండు సెక్షన్లో అత్యధిక ఓటింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. కాకపోతే ఉద్యోగస్తుల విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకోవడం లేదు. ఉద్యోగస్తులు భారీగానే వ్యతిరేకంగా ఓటేశారు అని కూడా వైసీపీ నాయకులు కూడా అంగీకరిస్తున్నారు. కానీ గ్రామీణ స్థాయిలో వృద్ధులు, మహిళలే కాకుండా సాధారణ రైతులు వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు ఆ విషయాన్ని వాళ్ళు బహిరంగంగా కూడా తమకు చెబుతూ ఉన్నారని వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి తక్కువ 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల వరకు నగదు బదిలీ చేసింది ఈ 5 ఏళ్లలో. ఇళ్ల స్థలాలు ఇలాంటివి కనుక్కుంటే ప్రభుత్వం నుంచి జరిగిన లబ్ధి ఒక్కో కుటుంబానికి 10 లక్షలకు పైగా ఉంటుంది. ఇంత స్థాయిలో లబ్ధి జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఏదో చేస్తారు అని ఒక గాలం వేసినప్పుడు ఆ గాలానికి పడి రిస్క్ తీసుకొని ఉన్నది పోయింది, ఊహించుకున్నది పోయింది అన్న పరిస్థితిని తెచ్చుకొని అంత రిస్క్లో పడే ఆలోచన అయితే ఓటర్లు చేయలేదు. ఇప్పుడు ఇస్తున్నదే బాగుంది, ఇక చాలు, దీనికో దానికి ఆశపడి మొత్తం పోగొట్టుకుంటాం, పైగా చంద్రబాబు నాయుడు ట్రాక్ రికార్డ్ పథకాల అమల్లో, హామీల అమలులో అంత బాగా లేదు అన్న ఒపీనియన్తో చంద్రబాబు నాయుడు సూపర్ 6లు పెద్దగా అసలు జనాల్లోనికి వెళ్ళలేదు, వాళ్ళు రిసీవ్ చేసుకోలేదు అన్న ధీమా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా పింఛన్ల విషయంలో డ్యామేజ్ జరుగుతుంది అని అనుకున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తానని చెప్పారు. కానీ ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసింది జగన్మోహన్ రెడ్డి. ఆ వ్యవస్థ డబ్బుల మొత్తం కంటే ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్లు ఇవ్వడం అన్నది వృద్ధులకు చాలా రిలాక్స్గా కనిపించారు. వాళ్ళు ఇప్పుడు ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఓడిపోయి చంద్రబాబు నాయుడు వస్తే పింఛన్ పెంచుతారా లేదా అన్నది పక్కన పెడితే ఇంటింటికి పింఛన్ ఇస్తారా లేదా అనుమానం కూడా చాలా మందిలో వృద్ధుల్లో ఉంది. ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలో రిస్క్ తీసుకోవడానికైతే ఎవరూ సాహసించలేదు. మహిళలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా 1,00,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు ఇంటింటికి వివిధ మార్గాల్లో పథకాల ద్వారా తీసుకున్న వాళ్ళు వీళ్ళందరూ రిస్క్ చేసేందుకైతే సాహసించలేదు. పోలింగ్ రోజు కూడా ఉదయమే మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. అదంతా కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాజిటివ్ ఓటే, వ్యతిరేక ఓటు కానే కాదు అన్నది ఇప్పుడు ఒక నిర్ధారణకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేశారు. ఇలాంటి నివేదికల ఆధారంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు 151 స్థానాలకు పైగా ఈసారి గెలవబోతున్నాం, దేశం మొత్తం ఏపీ వైపు నిలబడి చూస్తుంది అని జగన్మోహన్ రెడ్డి అంత ధీమాగా చెప్పడానికి కారణం మొత్తం వివిధ ప్రాంతాల నుండి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన అంతిమ రిపోర్ట్ల ఆధారంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుపై నాయకుల్లో అయితే ఒక స్థిరమైన అభిప్రాయం అయితే ఇప్పుడు ఏర్పడింది. పల్లెలు, మహిళలు, వృద్ధులు
ఈ సెక్షన్లు భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపాయి అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమా. చాలామందితో మాట్లాడుతున్నప్పుడు కూడా అలాంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. గ్రామాల్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వేశారు అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేశామని చెప్తున్నారు. పైకి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సూపర్ సిక్స్లు ఇవన్నీ పనిచేసి ఉంటాయి అన్న ఒక అంచనాతో మాత్రమే వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డికి తీర్పు ఉంది అని ఒక ఊహించుకుంటున్నారు. కానీ ప్రాక్టికల్గా ప్రజలు అంత రిస్క్ తీసుకోలేదు. చంద్రబాబు నాయుడిని నమ్మేందుకు మరొకసారి సాహసించలేదు. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నది హై అండ్ బెస్ట్, ఇంతకు మించి ఇవ్వలేరు, చాలా మంచిగా ఇస్తున్నారు అన్న ఒక ఒపీనియన్ గ్రామీణ ప్రాంతాల్లో రిఫ్లెక్ట్ అయింది. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే అమౌంట్ చిన్నది, 1,00,000 రూపాయలు 5 ఏళ్లకు, 10,000 రూపాయలు ఇస్తే ఏమైద్ది అని ఇలా కొందరు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న వాళ్ళకి, అంటే పెద్ద పెద్ద ఆదాయాలు ఉన్న వారికి 1,00,000 రూపాయలు 2,00,000 చిన్న అమౌంట్లో కనిపించవచ్చు. కానీ చిన్న చిన్న కూలి పనులు చేసుకొని గ్రామాల్లో చాలా పేదరికంలో కుటుంబాలని నెట్టుకొస్తున్న వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఇచ్చిన 1,00,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల అమౌంట్ అన్నది చాలా పెద్ద హెవీ అమౌంట్గా వాళ్ళకు కనిపించింది. ఆ అమౌంట్ విలువ వాళ్ళు మాత్రమే అర్థం చేసుకోగలిగారు. కాబట్టి వాళ్ళంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు స్పష్టంగా మొగ్గు చూపారు అన్నది వైసీపీ నాయకులు చెప్తున్న మాట. సో తెలుగుదేశం పార్టీ కేవలం ప్రచారంలో మాత్రమే ముందుందా, మేమే గెలవబోతున్నామన్న హడావిడి చేయడంలో ముందుందా? వైసీపీ మాత్రం తప్పనిసరిగా గ్రౌండ్ మాకే అనుకూలంగా ఉంది అన్న ధీమాతో ఉందా? జూన్ 4వ తేదీన అయితే దీనిపైన ఒక స్పష్టత వస్తుంది.